సువార్త ప్రకటించని ఎడల నాకు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పంచండి, అందరూ పంచండి. కాబట్టి ఈ యొక్క సహవాస కూడికల కొరకు మరి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. అలాగే ఆ 2 దినాలు కూడా ప్రభువుతో కలిసి ఉండటానికి మీరును ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయము 2 వాక్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాక్యాన్ని చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ పూట మనతో చెప్తున్న మాట, ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును లేక లభించును. దేనికైనా పెద్దలు అంటుంటారు ప్రాప్తి ఉండాలని. కొందరు నాకు లేదులే ప్రాప్తి అంటారు. అయితే దేవుని వాక్యము ఈ పూట చెప్తున్న మాట, నీకు ప్రాప్తి కలగాలి అంటే నీ పద్ధతిని బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ జీవితాన్ని బట్టి అది నీ చేతుల్లోనే ఉంది. ఆ మొదటి వాక్యము నుంచి మనము చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని వింటున్న నీవు ఆ వాక్యము మీద నువ్వు శ్రద్ధ నిలుపుతావో, అప్పుడు ఆయన నీ మీద శ్రద్ధ నిలిపి నీవు ఆశించిన దానికంటే అధికముగా నీకు అనుగ్రహించగలడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత నీకు అనుగ్రహించగలడంటే, నీవు ఆశించిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే, నీవు కోరుకున్న దానికంటే నా ప్రభువు నీకు అధికముగా అనుగ్రహించగలడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు
దావీదు అందరిలో చిన్నవాడని, కడసారి వాడని మనకు తెలుసు. అయితే తండ్రి ఈ కడసారి వాని మీద, ఈ విద్యాభ్యాసము లేని వాని మీద, ఇక గ్రామములో ఉంటే నాగరికత తెలిసిన వాడు కాదు అని అరణ్యములో గొర్రెలను కాయటానికి పంపించేశాడు. తల్లిదండ్రులతో సంబంధము లేదు, అన్నదమ్ములతో సంబంధము లేదు, సమాజముతో కూడా సంబంధము లేదు. మన గృహాలలో ఏదైనా ఒక చిన్న కార్యము జరిగిందంటే మన సంతానము ఉంటారు, మన బంధుమిత్రులందరినీ కూడా ఆ పూట సమకూర్చుకుంటాం. మేము ప్రార్థనా కూటం పెట్టుకుంటున్నాము, దైవజనులు మా ఇంటికి వస్తారు, మేము విందు ఏర్పాటు చేసాము అని అందరినీ సమకూర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆమె అందరిని పిలుస్తారు కదా, ఆమె అందరినీ పిలుస్తారు, అందరినీ కూడా సమకూరుస్తారు. ఎందుకని అంటే మా ఇంటి దగ్గర ఈ పూట ప్రార్థనా కూటం, దైవజనులు మా ఇంటికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థనా కూటంలో ఒక 15 మంది కూర్చుంటారు. ఎంతమంది కూర్చుంటారమ్మా? కానీ భోజనంలో ఎంతమంది కూర్చుంటున్నారు? ఎంత కంట్రోల్ చేయాలని నాకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు తండ్రి ఆ కుటుంబములో యెషయా గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మొదటి సమూయేలు గ్రంథము 16 అధ్యాయం ఈ ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకని ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే 15 అధ్యాయము 22 వాక్యము చివరి మాటలో మనం గమనించి చూసినట్లయితే, బలులు అర్పించుట కంటేను ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అప్పుడు రాజుగా ఉన్న సౌలు దేవుని మాట వినట్లేదు, దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నాడు, దేవునిని దుఃఖపెడుతున్నాడు, దేవుణ్ణే బాధ పెడుతున్నాడు, దైవజనుల్నే బాధ పెడుతూ ఉన్నాడు. ఆ విధముగా ఆ వ్యక్తి జీవితము కొనసాగుతూ ఉంటే దేవుడు ఆశించాడు ఏమనంటే, మరొక రాజు నాకు కావాలి, మాట వినే రాజు కావాలి, మాట వినే రాజు కావాలని ఆశించి కోరికతో ఉన్నాడు. కోరికతో ఉండి నా ప్రియ దేవుని బిడ్డలారు, ఎవరిని ఏర్పాటు చేయాలని చూస్తే ఆ యొక్క యెషయా సంతానములో ఏర్పాటు చేయాలని ఆశ కలిగి కౌరు పెట్టాడు. ఇదిగో ప్రవర్త దైవజనుడిని వెళ్ళి, ఇదిగో వాళ్ళ ఇంటిలో ఒక వ్యక్తిని నేను అభిషేకించబోతున్నాను, ఆ వ్యక్తి ఇజ్రాయేలు సర్వ సమాజానికి 2వ రాజుగా మారబోతున్నాడు, నువ్వు వెళ్ళి అభిషేకించని పంపించడం జరిగింది. ఆ యొక్క ఇంటిలో అభిషేక ఆరాధన జరుగుతూ ఉంటే ఆ తండ్రి ఎలా ఆలోచించాడంటే, వీళ్ళని దేవుడు ఎవరినో ఏర్పాటు చేసుకుంటాడు, కానీ కడసారి వాడిని, పొట్టివాడిని, చదువు లేని వాడిని, ఎందుకు ఉపయోగం లేని వాడిని దేవుడు ఎలా కోరుకుంటాడని దావీదుకి ఇన్విటేషన్ పంపలేదు, పిలవలేదు, గొర్రెలను వదిలిపెట్టి రానివ్వలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ వాక్యాన్ని మనము గమనించి చూసినప్పుడు ఈ సమూయేలు ప్రవర్త పెద్ద కుమారుని చూశాడు. ఇక పెద్ద కుమారుని చూడగానే చాలా ఎత్తుగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, చక్కగా వస్త్రాలు వేసుకొని ఉన్నాడు. ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలేరా,
16 అధ్యాయము 5 వాక్యాన్ని ఒకసారి చూద్దాం. అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు పెద్దవాడైన ఎలియాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. యెహోవా దైవజనునితో ఇలా చెప్తున్నాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య నీవు లక్ష్య పెట్టకుము. మనుషులను లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన త్రోసివేసి ఉన్నాడు. మరి ఎవరిని ఆయన అభిషేకిస్తాడు? ఆ ధన్యత ఎవరికి ప్రాప్తిస్తుంది అని చూస్తే, ఎవరైతే ఆయన మాట వింటారో. దేవునికి స్తోత్రము గానము చేయుటయే హల్లెలూయా. ఏదో 2-3 వచ్చి పాడుకోవటం మంచిదా, లేక మనందరము స్తోత్రము గానము చేయటం మంచిదా? అమ్మా, మనమందరము చేయాలి. మనందరము చేయాలి. మరి అందరూ ఒక్కసారి నోరు తెరిచి ఏకస్వరముతో మరి చేద్దామా? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మా పెద్ద పాస్టర్ గారిని ఒక అతను వచ్చి, పాస్టర్ గారు వచ్చి ఏమన్నాడంటే, చెప్పే వాక్యం చెప్పుకుంటూ వెళ్ళాలి, వినేవాళ్ళని కదిలిస్తే ఎందుకు వాళ్ళు వింటారు, మనం చెప్పుకుంటూ పోవాలి, మధ్యలో మళ్ళీ పాడమంటారు, అల్లెలు చెప్పమంటారు, అది పద్ధతి కాదు అన్నారు. అయితే మా పెద్ద పాస్టర్ గారు అతనికి చెప్పిన మాట ఏంటంటే, మనము 1-2 గంటల ప్రసంగం చెప్తాం. ఈ 1-2 గంటల ప్రసంగంలో ఇట్ట మోగదయ్యాలు కానీ ఉంటే, ఇక ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరి దగ్గరికైనా వెళ్ళి బాగున్నావా అని నోరు తెచ్చారనుకో, వాళ్ళ నోరు సమాధి కంపు. ఏ కంపమ్మా? ఈ సమాధి 4 రోజులు తెరిచిన తర్వాత ఎలా ఏది కంపు వస్తుందమ్మా? అమ్మా చెప్పలే, ఏ కంపు? పాసికంపు. అందుకే మీరు నోరు తెరుచుట మంచిది. అమ్మమ్మ, నోరు తెరుచుట మంచిది. ఆ పాసికంపు పోవాలంటే ఒక్కసారి నోరు తెరిచి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము. కొందరు పాసిని మింగేస్తున్నారు అంతే,
గట్టిగా నా వాసన ఇక్కడ పోకూడదు అన్నట్లు. దేవునికి స్తోత్రం. ఈ పాట భావం తెలుసుకోండి. ఈ పాట భావం తెలుసుకుంటే నా దేవుని వాక్యం చెప్తుంది ఈ రోజున ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించునుగాక. ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించాలంటే దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము. గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఈ మాట దావీదు విన్నాడు. ఈ వచనాన్ని దావీదు విన్నాడు. ఇది ఇప్పుడు పాట కాదండి, పూర్వీకుల పాట. ఇది ఎప్పుడు పాట అమ్మా? పూర్వీకుల పాట. మీరు ఈ పాట విన్న తర్వాత మరి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఇక దావీదు ప్రార్థన లేకపోయినా, సమాజంలో లేకపోయినా, మనుషుల మధ్యలో ఇక లేకపోయినా, అరణ్యములో ఇక సితార శాత పట్టుకొని ఇదే పదాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదే పదాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కొనసాగిస్తూ దిగివిలో ఉన్న ఆనందాన్ని ఈ భూమిలో అనుభవిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అనుభవిస్తూ ఉన్నాడు. ఇక ఈ పదాన్ని విన్నాడు కదా, అవును దేవునికి స్తోత్రము గానము చేస్తే మంచిదా, అవును నాకు మంచి జరగాలి, నా కుటుంబానికి మంచి జరగాలి, నా సంతానానికి మంచి జరగాలి అన్న ఆశతో కోరికతో ఇక దావీదు స్తుతి ఆరాధన ప్రారంభించాడు. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాటలో, ఈ వచనములో, ఈ కీర్తనలో ఉన్న భావం ఏంటంటే యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు, నాకు కొదువలేదు. యెహోవా కాపరిగా ఉన్నాడు, నాకు కొదువలేదు. ఇదే పదం పదే 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 పదే. దేవునికి స్తోత్రం. మీరు కానీ నోరు తెరిస్తే బియ్యం లేవు, డబ్బులు లేవు, కూర లేదు, అన్నం లేదు, పసుపు లేదు, కారం లేదు, ఉప్పు లేదు, పండగ బట్టలు లేవు, లేదు 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 లేదు, మోస ప్యాడ్ కొట్టినట్టు టక్క 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 లేదు 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 లేదు, ఏది లేదు. దేవునికి స్తోత్రం. కానీ దావీదు అంటున్నాడు, యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నాకేమీ కొదువగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాట పాడుతున్నప్పుడు దావీదు అరణ్యములో ఉన్నాడు, గొర్రెలను కాస్తున్నాడు. నిలవటానికి నీడ లేదు, తినటానికి భోజనము లేదు, ఎండకు నీడ లేదు, వర్షానికి నీడ లేదు, చలికి కప్పుకోవటానికి సరైన వస్త్రము లేదు, ఆకలి, నడక,
సుఖము లేని పరిస్థితిలో ఇక ఆ పరిస్థితి కాసేపు రెస్ట్ తీసుకుందామన్నా ఏదైనా ఉద్యోగం చేసి ఏదైనా పని చేసే వాళ్ళకి అయ్యా నాకు హుషారు లేదు, ఒక 10 నిమిషాలు నేను రెస్ట్ తీసుకుంటానంటే తీసుకో అంటారు. కానీ దావీదు చేసే పనిలో రెస్ట్ ఉంటుందా మంజక్క? కాసేపు రెస్ట్ తీసుకున్నట్టు కుదురుద్దా? ఏంటి సురేష్ అన్న అడిగితే చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క పెయిన్ ఎలా ఉంటుందో, ఆ యొక్క టెన్షన్ ఎలా ఉంటుందో, ఆ యొక్క బాధ ఎలా ఉంటుందో, ఆ పరిస్థితిలో ఉండి నాకు కొదవలేదు, నాకు కొదవలేదు, నాకు కొదవలేదు, నాకు కొదవలేదు, నాకు కొదవలేదు. నా ప్రభు దావీదును చూసాడు. ఏం చూశాడు? దావీదును చూశాడు. మిగిలిన వారిని చూశాడు. దావీదు మంచి జరుగుద్ది అనుకుని పాడాడు, కానీ ఇంత మంచి అనుకోలేదు. ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా వింటారో వారికి ఈ దీవెనలన్నీ ప్రాప్తించును, అనుగ్రహించబడును, లభించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగ ఒక్కొక్కడిని దైవ సేవకుని ముందు తీసుకురావటం, ఈడు కాదు పొమ్మంట. అదేంటయ్యా అయ్యా అదేంటయ్యా, వచ్చావు కదా. మరి వచ్చాను, ఎవడు నెత్తిన చేయి పెట్టాలన్నా ఎవడుకు ప్రాప్తి లేదు ఈ ఆశీర్వాదం. ఎవడికి కూడా ఈ ఆశీర్వాదం ఏం లేదు, ప్రాప్తి లేదు. అసలు నీ కడుపున అసలు ఎంతమంది పుట్టారు అని అడిగాడు. నీ కడుపున అసలు నీ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు ఎంతమంది అంటే ఉన్నారయ్యా. దేవుడు అబద్ధికుడు కాదు. దేవుడు నీ రక్తము పంచుకొని పుట్టిన వారు ఇంకా ఉండి ఉంటారు. వాడు ఉన్నాడు కదా కర్షరుడు. అవునవును వాడు ఉన్నాడు. భార్య అప్పుడు చెప్తుంది, వాడు ఎక్కడున్నాడు? వాడు కడసారోడు. వాడెవడు? అసలు వాడు ఎందుకు పనిచేయడు? అసలు వాడికి చదువు లేదు, వాడికి నాగరికత తెలియదు, అసలు ఈ రాజ్యం అంటే, ఈ పదవి అంటే, ఈ అసలు ఏం తెలియదు. వాడు దేవుడు నన్ను పంపించాడు, నువ్వు చూపించిన వాళ్ళందరినీ దేవుడు రిలీజ్ చేసేసాడు. ఉన్నాడు అంటున్నావు కదా, వాడిని తీసుకొచ్చి నా ముందు పెట్టు, దేవుడు పెట్టమంటే పెడతాను, లేకపోతే నేను వెళ్ళిపోతానంటే ఇక వాళ్ళు పరిగెత్తి ప్రార్థన కూటం ఆపెట్టి దైవజనుడు కూర్చోబెట్టి అడవుల్లో దావీదా ఎక్కడ దావీదు ఎట్టయితేనే పట్టుకొచ్చి తెచ్చిపెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10వ వాక్యాన్ని అందరూ బైబిల్ తీయండి. యెషయి తన 7 కుమారులను 10వ వాక్యం 16వ అధ్యాయం 10వ వాక్యం. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పాడు. ఎంతమందిని చూపించాడు? 7 మందిని. నీ కుమారులందరూ ఇక్కడనున్నారా? నీ కుమారులందరూ ఇంకా ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా దాగిపోవటమే, మొత్తం అంతా బ్రేక్ అయిపోవటమే. అతడు వాణ్ణి పిలవనంపించి లోపలకు తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కటి నేత్రముల గలవాడును చూచుటకు సుందరుడయుండెను. అతడు రాగానే నేను కోరుకొనిన వాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవిగా. కొట్టు చప్పట్లో. హల్లెలూయా. ఏంటి బాబు, దావీదును కోరుకున్నావు, అంతకుముందు 7 మందిని నీకు చూపిస్తే యాక్సెప్ట్ చేయలేదంటే
ఈ దావీదు చేసే పని ఏంటంటే దావీదు స్తుతిస్తాడు, దావీదు స్తుతి ఆరాధన చేస్తాడు, దావీదు సితార చేత పట్టుకొని నన్ను మహిమపరుస్తాడు, నన్ను ఘనపరుస్తాడు. గనుక ఈ దీవెనలన్నీ దావీదుకి ప్రాప్తించునుగాక. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మందిరానికి బైబిల్ సంఖ్యలో పెట్టుకుని రావటం పోవటం ఇంటికి వెళ్తుంతో అక్కడ పెడుతూ ఇక మొగులు రేకులు పెట్టుకోవడం చూడటం. ఇక ఎంతకాలం ఈ భక్తి నువ్వు చేసినా నీకు ఏ ప్రాప్తి లేదు. నీకే ప్రాప్తి లేదు. అయ్యా అన్న చాలా ఎత్తుగా ఉన్నాడయ్యా, అక్క చాలా కాలం నుంచి వస్తుందయ్యా, చెల్లి చాలా మంచిదని ప్రభు ఎదుటి నేను పెట్టినా, నాకు ఇష్టమే లేదు, నాకు కోరికే లేదు, పక్కకు తరిమే అంటాడు. కానీ నీ జీవితంలో నీవు ఆయన్ని స్తుతించే అనుభవంలోనికి వస్తే ఈ దీవెనలన్నీ కూడా నా దేవుడు నీకు ప్రాప్తించున్నట్లు చేయగలడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రము. గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి. గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. నీ జీవితంలో మంచి జరగాలంటే, నీ కుటుంబంలో మంచి జరగాలంటే నువ్వు నోరు తెరిచి ప్రభువుని ప్రార్థించిన వ్యక్తివై ఉండాలి, ప్రభువుని స్తుతించే వ్యక్తివై ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నా ప్రభు అంటున్నాడు, ఈ దీవెనలు నీకు ప్రాప్తిస్తాయి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం మీద ఈ వ్యక్తిని నా దేవుడు రాజుగా చేశాడు. దావీదు జీవితంలో ఎప్పుడు ఆ సింహాసనాన్ని ఆశించిన వాడు కాదు, అంతటి ఆశీర్వాదము అంతటి ప్రాప్తి నాకు కలుగుద్ది అనుకున్నవాడు కాదు. తండ్రి ఊహించలేదు, అన్నదమ్ములు ఊహించలేదు. కానీ నా దేవుడు ఆ వ్యక్తికి అలాంటి ప్రాప్తిని అనుగ్రహించాడు. నిన్ను చిన్న చూపు చూడొచ్చు నీ తోటి వాళ్ళందరూ. ఎందుకు నీ బ్రతుకులో నువ్వు ఉపయోగపడవు, నీవు ఇల్లు కట్టుకోలేవు, పిల్లలకి పెళ్లి చేయలేవు, నీవు అప్పులు తీర్చలేవు, ఇక నీ రోగం తగ్గదు, ఇక నీ బ్రతుకింతే అని నీ తోటి వాళ్ళందరూ నిన్ను తక్కువ చేసి ఒక చిన్న చూపు చూడొచ్చు. ఇప్పుడు దావీదు అన్నలు దావీదుని ఎలా చూస్తున్నారంటే ఒక తక్కువ అనిగా, ఒక చిన్న చూపు, ఒక ఎందుకు ఉపయోగపడిన వాడిగా, ఎందుకు పనికిరాని వానిగా దావీదును చూస్తున్నాడు. కానీ నా దేవుడు దావీదుని రాజుగా చూస్తున్నాడు. కూడా చప్పట్లో హల్లెలూయా. నీ తోటి వారందరూ నిన్ను చిన్న చూపు చూస్తున్నారు, ఎందుకు ఉపయోగపడవని, అసలు నీ జీవితం వేస్ట్ అని అంది చూస్తుంటే నా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన హస్తపు నీడలోనికి వచ్చి ఆయన మాట నువ్వు శ్రద్ధగా వింటే నా ప్రభు ఈ పూట నీతో చెప్తున్న మాట, ఈ దీవెనలు నీకు ప్రాప్తించును. హల్లెలూయా. నాతో కొందరు చెప్తూ ఉంటారు, ఎవరో గుడి వెనకాలకి వెళ్ళి దండం పెట్టారంట. ఎక్కడికి వెళ్ళామా? ప్రణీత అట్ట ఉంది, ఇప్పుడు ఇటు తిరిగి కూర్చుంది. ఆమె ఇటు తిరిగి కూర్చోవాలి. సండే స్కూల్లో చెప్పట్లేదు మీ టీచరే? రైట్ 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 అమ్మ, ఇటు తిరిగి కూర్చోవాలి. సంధ్య ఎవరి వాళ్ళ నువ్వేనా? చెప్పాలి, ఇటు తిరిగి కూర్చోవాలి. చర్చిలో బైబిల్ పట్టుకుని భక్తికి అటు తిరిగి కూర్చుంది. దేవునికి స్తోత్రం. అమ్మ సండే స్కూల్కి అందుకే పంపిస్తే చెప్తారు, చెప్తారు. దేవునికి స్తోత్రం. ఓకే రైట్, ఓకే రైట్. నా ప్రియ దేవుని బిడ్డలేరా, కాబట్టి నిన్నెవరైనా చిన్న చూపు చూడవచ్చు, కానీ నా దేవుడు నిన్ను చిన్నగా చూడట్లేదు. నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో, ఒక ఉన్నతమైన స్థితిలో నా ప్రభు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ అధ్యాయములో మనము చూసినట్లయితే అక్కడ
విస్తారమైన పరిచర్య ఉంది. విస్తారమైన పరిచర్యలో ఇశ్రాయేలుకి న్యాయాధిపతి కావాలి. ఇక్కడ కోత ఎంతో విస్తారముగా ఉందా, పరిచారకులు పరిచర్య చేయటానికి కావాలి, ప్రవర్త కావాలి, న్యాయాధిపతులు కావాలి. ఇదంతా ఎవరు నమ్మకస్తులు దొరుకుతారో వారి చేతికి నేను అప్పగించాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆ దినాలలో అక్కడ భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ భక్తిని చూసి ప్రజలకు అసహ్యం పుడుతుంది. ఏం పుడుతుందమ్మా? ప్రజలకు అసహ్యము పుడుతుంది. 2 అధ్యాయం 17 వాక్యం. 2 అధ్యాయము. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుచు ఆ యవ్వనులు కారణమైరి, ఆ యొక్క బిడ్డలు కారణమైరి కనుక వారి పాపము యెహోవా సన్నిధిని గొప్పదైపోయింది. ఎందుకు వాళ్ళు అట్లా అయిపోయారంటే వాళ్ళకి మాంసం పిచ్చ పట్టుకుందట. ఏ పిచ్చ పట్టుకుందమ్మా? 15 అధ్యాయం వచ్చిన చివరి మాట చూసినట్లయితే యాజకునికి వడ్డించుటకై మాంసమేమో పచ్చి మాంసమే కావాలని అడుగుతున్నారు వాళ్ళు. ఏ మాంసం కావాలంటున్నారు? ఇప్పుడు మామూలు కూటమి పెడితే మాంసం కూర అడిగే వాళ్ళు తక్కువ అడుగుతుంటే వాళ్ళ రోజుల్లో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఏం కావాలి? పచ్చి మాంసం తినేస్తామంటున్నారు. ఏ మాంసం? కొందరు వాళ్ళ కూటానికి పిలిస్తే ఏం కూర అడుగుతున్నారు? ఎవరింటికాడ అడుగుతున్నారు. ఏం కూర అడుగుతున్నారు? ఎవరింటికాడ. వాళ్ళు మేము బెటరు, వాళ్ళేమే అయితే అక్కడికి మేము రాం. బాగా పెట్టి వాళ్ళ దగ్గరికి అయితే మేము వస్తాం. వీళ్ళకి ఏం పుట్టిందంటే మాంసం పిచ్చి. ఏం పిచ్చమ్మా? మాంసం పిచ్చి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకి మాంసం పిచ్చి ఉండకూడదు. ఏ పిచ్చి ఉండకూడదు? మాంసం పిచ్చి ఉండకూడదు. మాంసం పిచ్చి ఉండకూడదు. వీళ్ళకి మాంసం పిచ్చి ఎక్కువైపోయింది. అయితే వీళ్ళు దేవుని నామానికి అపకీర్తి తెచ్చే రీతిలో ఉన్నారు. దేవుణ్ణి చాలా గాయపరుస్తూ ఉన్నారు. దేవుణ్ణి చాలా బాధపరుస్తూ ఉన్నారు. పరిచర్య చేయవలసిన వారు, ప్రభువుని స్తుతించవలసిన వారు, ప్రభువుని గణపరచవలసిన వారు, వీళ్ళు దేవుని నామానికి అపకీర్తి తెస్తుంటే దేవుడు ఇజ్రాయేలుకి న్యాయాధిపతిగా, ఒక ప్రవర్తగా నేను ఎవరినైనా సెట్ చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. చూస్తూ 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 ఉంటే ఈ పిచ్చిలో వీళ్ళు ఉన్నారు. ఏ పిచ్చిలో ఉన్నారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. ఒక్కొక్కరికి ఏ పిచ్చమ్మా? ఒక్కొక్క పిచ్చి. అయితే ఒక్క వ్యక్తి మాత్రమే 3 అధ్యాయము 1 వాక్యం అందరూ తీర్చదండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు ఏం చేస్తున్నాడమ్మా? నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో. అక్కడ చాలా మంది ఉన్నారమ్మా. వీళ్ళందరూ కూడా మాంసాపేక్ష కలిగిన వారైపోయి ఉన్నారు. బాలుడైన సమూయేలు మాత్రం ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తా ఉన్నాడమ్మా? పరిచర్య చేస్తా ఉన్నాడు. పరిచర్య చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిచర్య చేస్తా ఉన్నాడు. అలాగే సహవాస కూటాలకి ఏం పెట్టాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఒక్కరోజు మాత్రం రాగి సంగటి నాటుకోడి పులుసు పెట్టాలని ప్లాన్ చేసి. దేవుని స్తోత్రం. ఎప్పుడమ్మా? ఏంటది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు గట్టిగా ప్రార్థన చేయలేకపోతే అది ములకాయ పులుసు అయిపోద్ది. హల్లెలూయా. అయితే ఈ ఒక వ్యక్తి మాత్రం
ఏం చేస్తున్నాడంటే యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడక్క నీవు చేసే పరిచర్య. చూస్తూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? చూస్తూ ఉన్నాడు, ఆ జీవ గ్రంథములో రాస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు మాంస ప్రేక్షకులైపోయారు. వాళ్ళను ఒత్తిడి చేస్తున్నారు. పచ్చి మాంసమైన తీసుకురండి, మేము తినేయాలంటున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రము ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ స్థలములో అడుగుపెట్టి నువ్వేం చేసింది ఆయన రాసేస్తాడు జీవగ్రంథంలో. ఏం చేస్తాడమ్మా? ఫలాని సహోదరుడు దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అని పాట పాడమంటే నోరు మూసుకుని అలాగే కూర్చున్నాడు. నోరు తెరిచాడు. తెరిచి ఏం మాట్లాడాడంటే పాట పాడలేదు, కానీ ఇదిగా ఇంకో మొక్కయ్యరా అంటున్నాడు, ఇంకొక లడ్డు ఎవరు అంటున్నాడు, రాసేస్తాడు అంతే. ఇక్కడ అలాగే జరిగింది. ఎక్కడ జరిగింది? ఇక్కడ ఎలా జరిగింది? అలాగే జరిగింది. మరొక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఏలి ఎదుట యెహోవాకు ఏం చేస్తున్నాడమ్మా? మనుషులకు కాదు, మనుషుల మెప్పు కొరకు కాదు, యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిచర్య చేస్తూ ఉన్నాడు, యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఉన్నదన్నట్టు ముద్రించేసాడు, ఉన్నదన్నట్టు ముద్రించేసాడు. అయితే దేవుని వాక్యం మనం ప్రారంభంలో చదివాం, ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. ఇప్పుడు మాంసాపేక్ష కలిగిన వారికి దీవెనలకు అర్హుల, ఈ పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన వారు, పరిచర్య పట్ల శ్రద్ధ కలిగిన వారు ఈ యొక్క ఆశీర్వాదానికి యోగ్యులా చెప్పండి. ఎవరికి ప్రాప్తించాలి ఇవి ఎవరికి ప్రాప్తించాలి అంటే ఈ సమూయేలుకు ప్రాప్తించాయి. దేవునికి స్తోత్రం. ఆకాశం నుంచి దేవుడు సమూయేలుతో ధీటిగా మాట్లాడాడు. సమూయేలని పిలిచాడు. దేవునికి స్తోత్రం. చేయవిడువని యేసు దేవుడు ఆదరించి కాపాడును. చేయి విడువని యేసు దేవుడు నిన్నాదరించి ఓదార్చును. నీ చేయి విడువని యేసు దేవుడు నిన్నాదరించి ఓదార్చును. చెప్పకుంటే గుండె కోతని, చెప్పుకుంటే సిగ్గు చేతని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని. నీలో నీవే కృంగిపోచున్నావా? అందరిలో ఒంటరివైపోయావా? నీలో నీవే కృంగిపోతున్నావా? అందరిలో ఒంటరివైపోయావా? చేయ విడువని యేసు దేవుడు ఆదరించి ఓదార్చును. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, తండ్రి పరిస్థితులు బాగలేదు. ఎవరి పరిస్థితులు బాగలేదు? నా తండ్రి అని చెప్పటానికి అతని యొక్క సాక్ష్యము బాగోలేదు. నా తండ్రి అని సమాజానికి సమూయేలు ఎల్కాన గురించి చెప్పటానికి అతని ప్రవర్తన అనుకూలముగా లేదు. తల్లి చూస్తే చస్తే చావు, బ్రతికే బ్రతుకని పసితనములోనే చర్చిలో పడేసి వెళ్ళిపోయింది. ఇక చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తిని దిక్కులేనోడా అంటున్నారు. ఏమంటున్నారు? రేయ్
చేస్తే చేయి, శాస్తి సావని వీళ్ళు అంటున్నారు. తల్లి మాత్రం నువ్వు బ్రతికితే అక్కడే బ్రతకాలయ్యా, ఇక వాళ్ళు తన్నారని, వీళ్ళు కొట్టారని, వాళ్ళు అన్నారని, వీళ్ళు అన్నం పెట్టలేదని సాకులు చెప్పి మూటలు ముడేసుకుని ఇంటికి వస్తే నేను తీసుకుపోయేది లేదని తల్లి వదిలేసేసింది. ఇప్పుడు సమూయేలుకి ఇక యేసయ్య దిక్కు తప్ప మీ పిల్లలను కానీ ఎవరైనా ఈగ వాలిందంటే ఇక వాళ్ళు నిలబడరమ్మా, నా మీద ఈగ వాలింది, పాస్టర్ గారు ఎందుకు దోమతెర పెట్టలేదని నా మీదకి వచ్చేస్తారు. ఏంటి తల్లి అంటే, నువ్వు దోమతెర పెట్టకే మా పిల్లోడి మీద చర్చలు ఏమైంది, ఈగ వాలింది, ఇక జీవితంలో మా అబ్బాయిని చర్చికి రానే ఉన్నావు. ఎందుకమ్మ నువ్వు దోమతెర పెట్టలేదు, మా పిల్లోడి మీద ఏం వాలింది, మా అబ్బాయి మీద ఈగ వాలింది. ఏం వాలింది? అన్నమ్మ, అయ్యా మీ నాయన బతుకు నీకు తెలుసు, నేనే మొక్కుబడి చేశాను, సస్తే సావు బ్రతికితే బ్రతుకు, ఇక నీ బ్రతుకు ఇక్కడే. చేయ విడువని యేసుదేవుడు ఆదరించి ఓదార్చెను, చేయ విడువని యేసుదేవుడు నిన్నాదరించి ఓదార్చును. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఇంకా కొందరు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారండి సమూయేలుతో, రే మేము తింటాకి పుట్టామురా, నువ్వు చేస్తాకి పుట్టావు అంటున్నారు. ఏమంటున్నారు? వాళ్ళ స్టోరీ అండి. 2వ అధ్యాయం చదవండి మీరు ఇంటి దగ్గర. భయంకరమైన భ్రష్టుల వాళ్ళు చర్చిలోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? మేము తింటాకి పుట్టామురా, నువ్వు చేస్తాకు వచ్చావు అంటున్నారు వాళ్ళు. సమూయేలు నోరు తెరవలేక, చెప్పుకుంటే సిగ్గుచేటని అలాగే ఏలి ఎదుట ఎవరికి చేస్తా ఉన్నాడు? యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. నా దేవుడు ఈ స్థలములో ఏమి జరిగేది, ఎవరు ఏమి మాట్లాడేది, ఎవరు ఏ మాటలు పడేది నా ప్రభు చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఆ విధేయుడైన సమూయేలు వైపు నా ప్రభు చూసి, ఇదిగో ఈ దీవెనలన్నిటికీ ఈ వ్యక్తి అర్హుడు, యోగ్యుడు గనుక ఈ దీవెనలన్నీ ఈ వ్యక్తికి ప్రాప్తించునుగాక. ఆ రోజుల్లో దైవ దర్శనాన్ని కోల్పోయారు. దైవ దర్శనము, దేవుడు పిలిచి దేవుడు మాట్లాడే ఆ యొక్క కృపను అందరూ కోల్పోయారు. కానీ కోల్పోయినవి ఆ యొక్క సమూయేలు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, కోల్పోయినవన్నీ హల్లెలూయా. ఏదైతే షిలోకులో కోల్పోయారో అది సమూయేలు పొందుకున్నాడు. సమూయేలుతో నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని త్వరగా చదవండి అమ్మా. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలుని పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే అయ్యా, మనుషుల కోసమే అని పిలిచారా? ఇంకేదైనా పరిచర్య చేయాలా? ఇంకేదైనా ఉందో చేస్తాను చెప్పండి అని ఆ యొక్క ఏలీ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అప్పుడు ఏలీ గారు చెప్పిన మాట, ఇదిగో వచ్చి తిననుగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకో, ఎవరైనా నిన్ను పిలిస్తే యెహోవా నీ దాసుడిని ఆలకిస్తున్నాను, ఆజ్ఞమని చెప్పమనెను. సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై ఈ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు
ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. కొట్టు చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేరుగా సమూయేలుకి దైవ దర్శనము దొరికింది. దైవ ఆశీర్వాదాలకి అతడు ప్రాప్తించెను. సమూయేలు ఒక ప్రవర్తగా, సమూయేలు ఒక న్యాయాధిపతిగా, సమూయేలు ఒక నాయకునిగా జీవితములో ఎవ్వరు ఊహించలేదు, ఆశించలేదు. తల్లి చూస్తే అక్కడ పడేసిపోయింది, ఇక్కడ ఇప్పుడు వాడు బ్రతుకదే అని అందరూ అంటుంటే అక్కడ ఉన్నోళ్ళు కూడా, అరే మేము తింటాకి పుట్టాం, మేము ఎందుకు పుట్టాం, నువ్వు చేస్తాకు పుట్టావురని హీనమైన చూపు చూస్తుంటే నా దేవుడు చూసి సమూయేలుకి ఇవి ప్రాప్తించునుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డల, దావీదులో ఆయనను స్తుతించే అనుభవాలు ఉన్నాయి. నీ జీవితంలో ఆయన స్తుతించే అనుభవాలు నువ్వు పొందుకుంటే ఈ దీవెనలు నీకు ప్రాప్తిస్తాయి. సమూయేలులో పరిచర్య చేసే అనుభవాలు ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి ఈ దీవెనలు సమూయేలుకి ప్రాప్తించాయి. మూడో వ్యక్తిగా దర్యావేషు. ఎజ్రా గ్రంథము 5 అధ్యాయము 7 వాక్యాన్ని చదువుకుందాం. ఎజ్రా రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తియగునుగాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ దర్యావేషునకు సకల క్షేమ, మరలా చదువమ్మా. రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తి అగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఉన్నతమైన స్థానములో ఉన్న వ్యక్తి. ఎందుకని ఈ వ్యక్తికి ఈ ఆశీర్వాదము వచ్చిందంటే, దేవుని బిడ్డలు పాడైపోయిన యెరూషలేము ప్రాకారాన్ని కడుతున్నారు. అంతకుముందు రాజు దినాల్లో యెరూషలేమును కూల్చటము, యెరూషలేమును కాల్చటము జరిగింది. తరువాత ఈ దర్యావేషు పరిపాలనలో ఆ పాడైపోయిన యెరూషలేము ప్రాకారాలు కడుతున్నారు. ప్రాకారాలు దిట్టముగా కడుతున్నారు, ప్రాకారాలు బలముగా కడుతున్నారు, ప్రాకారాలు ఎత్తుగా కడుతుంటే కొన్ని కుట్ర చేయు వారు వచ్చేసేసి ఆ యొక్క ప్రాకారాన్ని కట్టడము, దేవుని పనిని ఆటంకపరిచి ఆ నిర్మాణములన్నీ ఆపివేయటం జరిగింది. ఆపేస్తే యూదులు మరలా దర్యావేషు దగ్గరికి వెళ్ళి ఆ తాకీదు రాసి పంపించడం జరిగింది. అయితే దర్యావేషు ఏం చేశాడంటే అవన్నీ కూడా నెమ్మదిగా విచారణ చేశాడు. ఏం చేశాడు? ఎవరు ఆపమన్నారు, అసలు ఎవరు కడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఈ పని చేస్తూ ఉన్నారు అన్న విషయాలన్నీ కూడా చాలా నిదానముగా సుదీర్ఘముగా విచారణ జరిపించాడు. విచారణ జరిపిస్తే అది ఎప్పుడో పూర్వీకులు కట్టింది, అది మహారాజు పట్టణము, అది పలాని వారి పరిపాలనలో పాడు చేయబడింది. ఇదిగో ఆత్మదాహము కలిగిన వారు, భక్తి కలిగిన వారు, సమర్పణ కలిగిన వారు దాన్ని మరలా వారు కష్టపడి ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తున్నారు, వీళ్ళు ఆపారన్న విషయం తెలుసుకొని అప్పుడు ఈ దర్యావేషు చేసిన పని ఏమిటంటే 6 అధ్యాయము 13వ వాక్యము ఈ చివరి భాగం చూసినట్లయితే, రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించి యాగముగా మీరు పని జరిపించాలని. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా 12వ వచనములో చూసినట్లయితే అతి వేగముగా జరగవలెనని. ఎలా జరగాలని? దేవుని పని అతి వేగముగా జరగాలి, దేవుని పని వేగముగా జరగాలి. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా 6వ వాక్యములో చూసినట్లయితే, ఇదిగో మీరెవ్వరు కూడా దేవుని బిడ్డలు జోలికి పోకూడదు. ఆ చివరిలో ఉంటుంది అన్నమాట.
యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగనిచ్చి జరగనీయుడి, దేవుని మందిర పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఆయన ఆజ్ఞలు జారీ చేసి పర్మిషన్లు ఇచ్చేసి ఆ నిర్మాణానికి ప్రోత్సహించిన వ్యక్తి కాబట్టి, ఆ దేవుని పట్ల భక్తి కలిగిన వాడు కాబట్టి, దేవుని బిడ్డలు ప్రోత్సహించేవాడు కాబట్టి, దేవుని పని వేగముగా జరగాలని, దేవుని పని అతి వేగముగా జరగటానికి ఆ వ్యక్తి ప్రోత్సహించిన వ్యక్తి కాబట్టి ఈ దీవెనలన్నీ అతనికి ప్రాప్తించాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దీవెనలన్నీ అతనికి ప్రాప్తించాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని పట్ల ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, దేవుని పనిని ఆటంకపరచకుండా ఆ పనికి ఎవరైతే సహకరిస్తారో వారికి ఈ దీవెనలన్నీ ప్రాప్తించునుగాక. హల్లెలూయా. 16వ కీర్తన 6 వాక్యాన్ని చదువుకుని ముగించుకుందాం. 16వ కీర్తన 6 వాక్యాన్ని. మనోహర స్థలములలో పాలు ప్రాప్తించెను. పాలు అనగా ప్రియ దేవుని బిడ్డలారా, నా భాగము. అందరూ చెప్పండి, ఏంటది? పాలు అంటే నా భాగము. అమ్మా మీకేమున్నాయి అని అడుగుతారు మిమ్మల్ని. బంధువులు వచ్చినా, మీరు బంధువుల దగ్గరికి వెళ్ళినా, ముఖ్యంగా అక్కోళ్ళు చెప్పేది నాకు 5 సవర్ల బంగారం. ఏం చెప్తారమ్మా? ఏం చెప్తారు? ఇన్ని సవర్లు నాకు బంగారం ఉంది, అక్కడ పొలం ఉంది, ఇక్కడ తోట ఉంది, అక్కడ దొడ్డు ఉంది, ఇక్కడ ఫ్లాట్ ఉంది, ఆ బ్యాంకులో అంత ఉంది, ఇక్కడ ఉంటుంది అని అసలు ఏం చెప్తారంటే అంతు లేకుండా చెప్తారు. ఎప్పుడు చెప్తారమ్మా? అంతు లేకుండా చెప్తానే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, అయ్యా నీకు భాగం ఎక్కడుంది, నీ పాలు ఎక్కడుంది అని అడిగితే, నాకు మనోహర స్థలములలో నాకు పాలు నాకు ప్రాప్తించెను. కొట్టు చప్పట్ల హల్లెలూయా. అంటే పరలోక రాజ్యములో నాకు చోటుంది అన్నాడు. ఏముందమ్మా? అయితే ఇక్కడ ఉండే ఆ వ్యక్తి పరలోక రాజ్యములో స్థానము సంపాదించాడు, పరలోక రాజ్యములో స్థలాన్ని సంపాదించాడు. ఎక్కడుండి? ఇక్కడుండి. మరి నీ జీవితంలో ఈ భూమి మీదే సంపాదన 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 చేసే అనుభవాల్లో ఉన్నవా? లేక ఇక్కడే ఉండి ఈ కొద్ది జీవితంలోనే నాకు మనోహర స్థలములలో ఏం కావాలి? పాలు కావాలి, ఆ ప్రాప్తి నాకు దక్కాలి, ఆ ప్రాప్తి నాకు దొరకాలన్న ఆశ నీకుంటే ఈ కొద్ది జీవితం, ఈ 30, 40, 50, 60 సంవత్సరాల జీవితాన్ని కొనసాగించి ఎప్పుడు పోతామో తెలియదు. ఎప్పుడు పోతామో తెలియదు. పోయితే అక్కడ నాకు పాలు ఉంది, ఇక చీకే లేదు. అక్కడ నాకు పాలు ఉంది, చీకే లేదు. దేవునికి స్తోత్రం. అయితే మనుషులు ఈ భూమి మీద అక్కడ ఇక్కడ అన్నీ కావాలనుకుంటున్నారు, కానీ పరలోక రాజ్యంలో పాలు విషయమే గుర్తు రావట్లేదు, మర్చిపోతున్నారు. కానీ ఈ కీర్తనకారుడు పరలోక రాజ్యములో నాకు ఏం కావాలి? పాలు నాకు ప్రాప్తించెను. దేవునికి స్తోత్రం. పాలు ప్రాప్తించెను. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక తల్లి పరలోక రాజ్యానికి వెళ్ళిన దర్శనంలో ఆ తల్లి సాక్ష్యం చెప్పింది. పరలోక రాజ్యంలోకి వెళితే బంగారిల్లు ప్రభు ఒక్కొక్కళ్ళకి ఇచ్చుకుంటా వెళ్ళిపోతున్నాడంట. ఈ తల్లి ఇది ప్రభు నా ఇల్లేది, ప్రభు నా ఇల్లేదు అని అడుగుతుందంట. అమ్మ ఒక్కొక్కటి ఇస్తున్నా అని చెప్పి ఆఖరికి తీసుకెళ్ళి కైల్లోకి తీసుకెళ్ళాడంట. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆ కైల్లో ఒక కంది చెట్టు ఉందట. ఆ కంది చెట్టు ఇదేనమ్మా నీ నివాసం అన్నాడంట. ఏ చెట్టు?
అదేంటి ప్రభు అందరికీ బిల్డింగులు బంగారు ఇల్లు ఇచ్చేసావు, ఈ బంకమట్లు ఈ కైల్లో ఈ కంది చెట్టు కింద ఉండమంటున్నావు నన్నంటే ప్రభు, నీ పేరు ఇదే ఉంది తప్ప ఇంకడేమి లేదమ్మా అన్నాడంట. నీ పేరా ఈ కంది చెట్టే ఉంది, ఇంకేం లేదు అన్నాడంట. అదేంటి ప్రభువా, అసలు ఈ కంది చెట్టు నాకు ఎట్టొచ్చిందంటే, అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ వారికి కలిగిన దానిలో ప్రభువుకి ఇస్తుంటే, వాళ్ళు కలిగింది ప్రభువు చేస్తుంటే ఈమె ఏమి చేయలేదంట. ఒక్కసారి మాత్రం వీళ్ళ గేదె పేడిచ్చిందంట. ఎందుకు? కళ్ళాపు కొట్టడానికి. ఏం కొట్టడానికి? ఆ పేడలో ఈ బర్రీ కందిలు తిని ఆ కందిగింజ వచ్చిందంట. ఆ కందిగింజను ప్రభు గుర్తుపెట్టుకుని అక్కడ జ్ఞాపకార్థకు పెట్టి, అవును ప్రభువా, నేను ఎప్పుడు దైవ కార్యం విషయంలో నా చెయ్య ఎలా ఉంటుంది, ఆత్మీయ జీవితంలో నా చెయ్య నేను ఎప్పుడూ చాపలేదు ప్రభువా. మరి ఏంటయ్యా అంటే, ఈ కంది చెట్టు తప్ప నీ అకౌంట్లో, ఈ కంది చెప్పు తప్ప నీ అకౌంట్లో ఏమీ లేదమ్మా. అసలు ఆ రోజు కానీ ఆ పేడ కూడా నువ్వు ఇవ్వకపోతే ఇది కూడా నీకు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఈరోజు పరలోక రాజ్యములో మనము వెళుచున్నామంటే మహిమ రథాలతో దేవదూతలు మన స్వాగతం పలుకుతూ మనల్ని ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఇక్కడ ఏం లేదు మనకి, కానీ పౌరస్థితి నీ భక్తి, నీ పరిచర్య, నీ స్తుతి ఆరాధన, నీ ఆత్మీయ జీవితానికి ఆ యొక్క ప్రయాసకు తగిన ఫలము మనము పరలోక రాజ్యములో మనము అనుభవిస్తాము. ఇది 30-40 సంవత్సరాల జీవితమే, కానీ పరలోకములో యుగ యుగాలు. అమ్మమ్మ యుగ యుగాలు. ఇప్పుడు బాగా షుగరు పెరిగిన వ్యక్తికి ఒక 5 కేజీలు స్వీట్ ఇస్తే ఏం చేసుకుంటారమ్మా? ఏం చేసుకుంటారు? షుగరు ఫుల్గా పెరిగిన వ్యక్తికి అనితక్క ఇంట్లో పెడితే చీమలు పట్టేస్తాయి, ఇంకెవరికైనా ఇచ్చేయాలి. అలాగే ఈ భూమి మీద మనం ఏం సంపాదించినా ఉంటే అన్యాక్రాంతం అయిపోద్ది, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలి. ఎవరికన్నా ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. కానీ పరలోకములో ఆ కీర్తనకారుడు అంటున్నాడు, ఆ వాక్యాన్ని మరొకసారి చదువుతాం. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన కూడా చప్పట్లో హల్లెలూయా. ఏ స్వాస్థ్యం అది? శ్రేష్టమైన స్వాస్థ్యము. ఆ శ్రేష్టమైన స్వాస్థ్యమును సంపాదించుకుందుముగాక. ఆ శ్రేష్టమైన స్వాస్థ్యము ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి ప్రాప్తించునుగాక. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచిన ప్రతి ఒక్కరూ యేసయ్యా నీకు స్తోత్రాలు. మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను, మరతునా కలువరి శ్రమలను,